అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. I request the Deputy Chief Minister, Panchayati Raj, to move the motion for taking into consideration of the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2024. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు 2024ను పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దీనికి ముఖ్య ఉద్దేశాలు, కారణాలు: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అదే మోషన్ మూడ్. క్షమించాలి అధ్యక్ష. ఈ బిల్లులో ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశాలు, కారణాలు: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులను చేసే 19వ సెక్షన్, అలాగే సబ్ సెక్షన్లో 3లో ఇద్దరు పిల్లల పరిమితిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 13వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సదరు చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీపీఆర్ చట్టం 1994 మే నెల 30 తేదీ నుండి అమల్లోనికి వచ్చింది. 1980-90లో సంభవించిన జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడం అనేది ఈ పరిమితిని పాటించడానికి గల ఉద్దేశం. ఇది దేశ ఆహార భద్రతకు ప్రమాదకరమైన ధోరణిగా పరిగణించబడింది మరియు పోషకాహార లోపం, నిరుద్యోగం, వ్యాధి, తగ్గిన ఉత్పాదకత మొదలగు పేదరిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉంది. ఈ ప్రకారంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణ చర్యలని అవలంబించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల పరిమితిని ప్రవేశపెట్టింది. ఇద్దరు పిల్లల పరిమితిని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత 3 అంచెల పంచాయతీరాజ్ సంస్థల కంటే గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రజా పరిషత్తులు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా విధానాన్ని సమీక్షించింది మరియు ఈ కింద విధంగా అభిప్రాయపడింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మొత్తం సంతానోత్పత్తి రేటు గ్రామీణ ప్రాంతాల్లో 92-93లో 3.7, 1992-93లో 3.7 మంది పిల్లల నుండి 2019-21 నాటికి 2.1 మంది పిల్లలకు పడిపోయింది. ఇది గణనీయమైన తగ్గుదలను తెలియజేస్తూ ఉంది. ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మహిళల్లో అధిక అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలకు ఆపాదించవచ్చు. టీఎఫ్ఆర్లో క్షీణత తక్కువ రేటును, జనన రేటును సూచిస్తుంది. ఇది తిరిగి వృద్ధాప్య జనాభాకు దారితీస్తుంది. అందువలన దేశంలో 15 ఏళ్లలోపు జనాభా వాటా 2019-16లో 28.6% నుండి 2019-21కి 26.5% ఇంకా తగ్గిందనేది NFSHS సర్వే తెలియజేస్తుంది. ఈ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తంలో సంతానోత్పత్తి రేటు 1.6గా పేర్కొనబడినట్టుగా గమనించడం అయింది. కాగా సరైన భర్తీ రేటు 2.1గా అంచనా వేయబడింది. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.6 స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా సంబంధ విభజన ప్రతికూలంగా మారుతుంది. రాష్ట్రంలోని తర్వాత తరాల భవిష్యత్తు యొక్క ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని మరియు PRIల యొక్క ఎన్నికైన ప్రతినిధుల నుండి స్వీకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సరైన భర్తీ రేటును 2.1 వద్ద కొనసాగించడం వాంఛనీయమని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా జనాభా విస్ఫోటనం యొక్క దుష్ప్రభావాలను పరిష్కరించడం అనేది ఇద్దరు పిల్లల పరిమితి వెనుక ఉన్న ఉద్దేశం కాగా, ప్రస్తుతం జనాభా లెక్కల వాస్తవాల దృష్ట్యా దాని ఆచరణాత్మక చిక్కులను మరియు ప్రభావాలను పునర్నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది. టీఎఫ్ఆర్ తగ్గుతుండటం మరియు కుటుంబ పరిణామాలు సహజంగా తగ్గుతుండటంతో జనాభా నియంత్రణపై ఈ నిబంధన యొక్క ప్రత్యక్ష ప్రభావం తగ్గుతుంది. అందువల్ల ఈ పరిమితిని సంభావ్య సామర్థ్యం గల అభ్యర్థులను, వారి అర్హతలు మరియు సమర్థవంతంగా సహకరించగల సామర్థ్యంతో సంబంధం లేకుండా స్థానిక పాలన నుండి ఏమరపాటున మినహాయించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 నుండి ఇద్దరి పిల్లల పరిమితిని సమీక్షించి సంభావ్యంగా వదిలివేయాలన్న ప్రభుత్వ వాదన సమయోచితమైనది మరియు జనాభా డేటా పరిణామం చెందుతున్న సామాజిక కట్టుబాట్ల మద్దతును కూడగట్టుకుంది. ప్రస్తుతం సంతానోత్పత్తి పోకడలు మరియు ప్రజాస్వామ్య సూత్రాలతో చట్టాన్ని సమలేఖనం చేయడం ద్వారా రాష్ట్రం యొక్క స్థానిక పాలన మరియు సమ్మిళిత మరియు ప్రాతినిధ్య వ్యవస్థను పెంపొందించగలుగుతుంది. అందుచేత ఈ చట్టానికి సవరణ ఎన్నికలు, అర్హతా ప్రమాణాలు, న్యాయమైన, సమానమైన మరియు సమర్థవంతమైన స్థానిక పాలనకు అనుకూలమైనవిగా ఉండేటట్లు చూసే నిమిత్తం ఒక ప్రగతిశీల చర్యగా ప్రతిబింబిస్తుంది. అందువల్ల పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా పైన చర్చించినట్లు మొత్తం సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్న ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 13వ చట్టంలోని 19వ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదపు 3ని వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వ్యక్తి ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పొందుటకు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లుపై నిర్ణయాన్ని అమలు చేయడానికి ఉద్దేశిస్తుంది. The question is that the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Deputy Chief Minister Panchayati Raj to move the motion for passing the bill. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.